పహారాగాస్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి 3 రోడ్స్ ఉన్నాయి. సో 3 రోడ్స్ను కూడా ఎవరు కూడా ఎటువైపు వెళ్లకుండా బ్యారికేడ్స్ వేసేసి పూర్తిగా పకడ్బందీగా ట్రాఫిక్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరికొద్ది సేపట్లోనే హెచ్ఐసిసికి చేరుకున్నారు కాబట్టి మరికొద్ది సేపటి మరొక గంట సమయంలో ఇక్కడికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వస్తారు కాబట్టి సో పూర్తిగా కూడా మనం చూసుకోవచ్చు. అక్కడ వెహికల్స్ ఎక్కడైతే ఆగి ఉన్నాయో ఆ ప్రాంతం నుంచి పూర్తిగా ఎగ్జిట్ గేట్ 1 నుంచి అక్కడ లోపలికి వెళ్తారు. అక్కడ వెళ్ళగానే లోపల ప్రారంభోత్సవం అక్కడ శంకుస్థాపన ఫలకం కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఏర్పాటు చేసేసి దాదాపుగా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఒక కమిటీ ఒక చిన్న మీటింగ్ పాయింట్ ఏర్పాటు చేశారు. అక్కడ వైద్యులతో భేటీ అయ్యే అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. సీదా ఇక్కడ నుంచి తర్వాత యూటర్న్ చేసుకొని శిల్పారామం మీదుగా పూర్తిగా జూబ్లీహిల్స్లో నారా చంద్రబాబు నాయుడు గృహానికి వెళ్ళే షెడ్యూల్ ఉంది. సో మొత్తం మీద అయితే ఇక్కడ మాత్రం సాయి సింధు హాస్పిటల్కి సంబంధించి దాదాపుగా అరగంట సమయం ఇక్కడ కేటాయించబోతా ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ప్రోటోకాల్ ప్రకారంగా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ పాసులు ఉంటాయి వివిఐపీలకు సంబంధించి కావచ్చు, పోలీసు అధిపతులకు కావచ్చు, వివిధ విభాగాల అధిపతులకు కావచ్చు, ఈ యొక్క హాస్పిటల్లోకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బ్యాక్ గేట్లో ఎంట్రన్స్ ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద అయితే ఇక్కడ ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంటెలిజెన్స్ వాళ్ళు కావచ్చు, ఎస్పీ వాళ్ళు అందరూ కూడా. సో మొత్తం మీద అయితే 500 కెపాసిటీ ప్రస్తుతం అయితే అందుబాటులో ఉంది. మిగతా 1500 బెడ్స్ కూడా త్వరలో అందుబాటులోకి వస్తాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. హెట్రో వాళ్ళు చేస్తారు కాబట్టి హెల్త్ కేర్ రంగంలో మరొక ప్రతిష్టాత్మకమైన హాస్పిటల్ కూడా హైదరాబాద్లో మరొకసారి అందుబాటులోకి వచ్చి ప్రజలకు సేవలు అందించే భాగంగా ఈ హాస్పిటల్ నిర్మించామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరికొద్దిసేపట్లోనే అఫీషియల్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులుగా ఈ సింధు హాస్పిటల్ ప్రారంభోత్సవం కానుంది. మొత్తం మీద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్ఐసిసికి చేరుకున్నారు. సో ఆయనకు రాష్ట్ర గవర్నర్ శుక్లా అలానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్కు స్వాగతం పలికారు, ప్రధానమంత్రికి స్వాగతం పలికారు. సో ఆయన ముఖ్యంగా తెలంగాణలో దాదాపుగా 9,500 కోట్ల రూపాయలకు సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు అలానే పూర్తయినటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు కూడా చేయబోతున్నారు. సో మనం విజువల్స్లో చూడొచ్చు. సో హెచ్ఐసిసి దగ్గర ఆల్రెడీ కార్యక్రమం కూడా ప్రారంభమైంది. సభా వేదిక మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా ప్రధానమంత్రి అలానే గవర్నర్ శుక్లా కూడా వేదిక మీద కూర్చున్నారు. సో ఆ కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతుంది. వర్చువల్ విధానం ద్వారా ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు కూడా జరగబోతున్నాయి. ఇప్పుడు ఆ హెచ్ఐసిసిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని మనం లైవ్లో చూద్దాం. We also take the pleasure to welcome our Honorable Governor Shri Shiv Pratap Shukla ji, Honorable Chief Minister of Telangana Shri Revanth Reddy Garu, Honorable Union Minister Shri G. Kishan Reddy Garu. We also take the pleasure to welcome the Union Minister of State Shri Bandi Sanjay Garu, Honorable Member of Parliament Shri Konda Vishweshwar Reddy Garu. A hearty and a warm welcome, ladies and gentlemen, senior officials, representatives and esteemed gathering. Ladies and gentlemen, may I now request our Honorable Chief Minister of Telangana Shri Yennamala Revanth Reddy Garu to felicitate our Honorable Prime Minister with warmth, dignity and rich traditions of Telangana. Here we go. The Honorable Chief Minister is presenting with a special shawl and a special memento. The timeless symbol of strength, courage, శక్తికి భక్తికి సంపదకు